హాయ్ అండి. నిన్న 'కాగల కార్యం గంధర్వులే పూర్తి చేశారన్నట్టుగా 'బిగ్ బాస్' ఏదో అనుకుంటే ఏదో జరిగింది. లేదు 'బిగ్ బాస్' కావాలనే ఇచ్చాడు. మొత్తానికి ఏం నడుస్తుంది? ఫ్లోరా హవా నడుస్తుంది. లాస్ట్ వీక్ ఫ్లోరా సేవ్ అవ్వడమే ఫ్లోరానే ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న హౌస్‌లో ఉన్న అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా వాళ్ళు ఆ షాక్‌లోనే ఉన్నారు. ఆ షాక్‌లో నుంచి తేరుకోక ముందే 'బిగ్ బాస్' ఇంకో షాక్ ఇచ్చాడు. ఏదో టాస్క్ పెట్టి ఏదో చేద్దాం అనుకున్నాడు. అది మళ్ళీ ఫ్లోరాని సేవ్ చేసింది. ఫ్లోరా హవా మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇందుకు మరి ఫ్లోరా సేవ్ అవ్వటం మూలంగా మిగతా ఉన్న వాళ్ళల్లో ఎవరికి నష్టం? ప్రస్తుతానికి ఓటింగ్‌లో ఎవరు ముందున్నారు? ఎవరు దుమ్ము దులుపుతున్నారు? ఆడియన్స్ ఏ స్ట్రాటజీ వాడుతున్నారు? మరి ఆడియన్స్ ఓటింగ్ అన్నది వాళ్ళకి నచ్చిన వాళ్ళకేస్తున్నారా? వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్న ఒక ఆలోచనలో ఎవరైతే వీక్‌లో ఉంటారు అన్న ఒక దాంట్లో వాళ్ళకి ఓట్లేస్తున్నారా? ఇదే జరుగుతుంది. ఓట్ షేరింగ్ బాగా ఇబ్బందిగా ఉంది. కొంతమందిని ఎలిమినేట్ చేయాలనో, కొంతమంది కోపంతోనో, ఎక్కడో వీక్‌గా ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కడ ఎలిమినేట్ అవుతారో అన్న ఓట్లు బాగా పడుతున్నాయా? ప్రస్తుతానికి అన్‌అఫీషియల్‌గా చూసుకున్న ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలాంటి వాటిలో ఎక్కడ చూసినా గూడా షైనీ గారు గాని, ఇప్పుడు ఆల్రెడీ షైనీ గారు ఔట్ ఆఫ్ ది వచ్చేసారు హ్యాపీగా. ఇక మిగిలిన వాళ్ళలో రాము, హరీషు, అలానే పవన్ కళ్యాణ్, రీతు, ప్రియా ఇందులో కొద్దో గొప్పో చాలా టాప్‌లో ఉండడం రామ్ ఉన్నాడు. మొన్నటిదాకా షైనీ గారు ఉన్నారు. సో, రామ్ ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఓట్లు దంచి కొడుతున్నాయి. మామూలుగా దంచి పడతలేదు అసలు. మాక్సిమం పవన్ కళ్యాణే డేంజర్ జోన్‌లో ఉన్నాడా అన్నంతగా పడుతున్నాయి. అంటే ఇక రామ్ గాని, ఇటు పక్క షైనీ గారికి బీభత్సమైన ఓట్లు పడ్డాయి మొన్నటిదాకా. ఇప్పుడు షైనీ గారు తప్పుకోవడం మూలంగా డేంజర్ జోన్‌లోకి ఎవరొస్తున్నారు? ఆల్మోస్ట్ ప్రియా, పవన్ కళ్యాణ్, హరీషు సో, వీళ్ళే మనకి బాటమ్‌లో కనపడుతున్నారు. గట్టిగా కనపడుతున్నారు బాగా. మరి నిజంగానే ఆ అన్‌అఫీషియల్‌లో జరుగుతున్న ఈ ఓటింగ్ అఫీషియల్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా? దానికి తగ్గట్టుగా రోజు రోజుకి వచ్చే చిన్న చిన్న పరిణామాలు, హౌస్‌లో జరిగే ఎమోషన్స్ వల్ల ఈ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రీతూ కూడా లోపల ఉంది. మరి రీతూకి గ్రాఫ్ ఓటింగ్ ఎలా ఉంది? రీతూకి ఉన్న నెగటివిటీ ఏదైతే బయట సర్క్యులేట్ అవుతుందో, హౌస్‌లో కూడా ఒక చిన్న కంటెంట్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో దాని మీద ఒక పాజిటివ్‌గా బయటికి వెళ్ళలేదు. ఒక క్యూట్ కెమిస్ట్రీగా వెళ్ళలేదు. అది ఇద్దరు పావుల దగ్గర జరుగుతున్న ఒక చిన్న దాన్ని నెగెటివ్‌గానే చూస్తున్నారు. సో, అక్కడ ఏదో కంటెంట్ కోసమో జస్ట్ ఒక చిన్న క్యూట్ కెమిస్ట్రీ కోసం నడపడానికి ట్రై చేస్తున్నా, అదేందో అంత పాజిటివ్‌గా అయితే వెళ్ళలేదు. అలానే తన ఎమోషన్ మీద కూడా కొంత నెగెటివ్‌గా ఉన్నారు. కానీ నిన్న తను పడ్డ కష్టం గాని, సో, ఆటలో తను ఎలా అయినా గెలవాలి అని చెప్పేసి తను ఒక ఎఫర్ట్స్ పెట్టే విధానం మాత్రం అది మెచ్చుకోదగింది. చాలా కష్టపడుతుంది. ప్రాణం పెట్టి ఆడుతుంది. ఆ ఎమోషన్స్ తనకి జనరల్‌గా వచ్చే ఎమోషన్‌గా అనిపించినా, అందులో ఒక చిన్న జెన్యూన్ చాలా జెన్యూన్ ఉంది. నిన్న తను ఓడిపోయిన తర్వాత నాకు లెక్క లేదు అని చెప్పి తను ఏడ్చిన ఒక ఎమోషన్ అన్నది చాలా అది పర్ఫెక్ట్ ట్రూ ఎమోషనే అది. అలాంటి రీతూ చౌదరి మరి ఇప్పుడు బయటకొచ్చేంత ఇదుందా? అసలు రీతూ చౌదరిని గెలిపించడానికి 'బిగ్ బాస్' ఏమన్నా ఇది చేసాడా? వాస్తవంగా చెప్పాలంటే రీతూ చౌదరి కూడా బయట స్ట్రాంగ్ కంటెస్టెంటే. కన్ఫర్మ్‌గా తన లైఫ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ పెయిన్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళకే తెలుస్తది. ఎవరి కథ వాళ్ళది. ఆ కథ తాగితే తప్ప, ఆ గుండెని తాగితే తప్ప కథలు కథలుగా మనకు చెప్పుకోరు వాళ్ళు. అలాంటి రితు చౌదరికి బయట ఉన్న అంత నెగెటివ్ ఉన్నా, తనకంటూ ఓ పాజిటివ్ ఉంటుంది. తనకంటూ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటది. అది తనని కాపాడుతుంది. కానీ మరి ఆడియన్స్ అక్కడి దాకా వెళ్ళగలిగారా? అంటే ఇప్పుడు హరీష్‌ని, రామ్‌ని, అట్లానే పవన్ కళ్యాణ్‌ని, ప్రియాని వీళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు బెటరు, రీతు కరెక్ట్ బయటికి అనేంత సినారియో బయట ఉందా? అక్కడే అసలు కథ నడుస్తుందనమాట. ఆ సినారియో బయట గనక ఉంటే కన్ఫర్మ్‌గా రీతు చౌదరి బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రియా మీద, హరీష్ మీద, పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ప్రియా మీద ఒక నెగటివిటీ ఫార్మ్ అయ్యింది. సో, చాలామంది తన ఆట తీరు మీద, తన బాడీ లాంగ్వేజ్ మీద కొద్దిగా ప్రౌడ్ అనో, హెడ్ వెయిట్ అనో కొంత ఒక నెగటివిటీ చాలా ఫార్మ్ అయింది. ప్రియా బయటికి రావాలి అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. కానీ ప్రియా ఉంటేనే మజా వస్తుంది. ఇక్కడ ఇంత దాకా ఈ ఆట ఇక్కడ దాకా మజా వచ్చిందన్న ఈ కంటెంట్ క్రియేట్ చేస్తున్నా కూడా కామనర్స్ వల్లే. వాళ్ళు స్టాండ్ బై ఉన్నారు. వాళ్ళెక్కడ బటర్ పూసి ఉండట్లేదు, మాయ చేయట్లేదు, మంచిగా ప్రయత్నించట్లేదు. వాళ్ళు వాళ్ళలా ఉన్నారు. ప్రశ్నిస్తున్నారు. కా వాళ్ళకి ఇది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ చెప్తున్నారు. తప్పంటే తప్పు చెప్తున్నారు. ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. మనమే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. మన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మీద ఒక నెగెటివ్ ఒపీనియన్ పెట్టుకొని వాళ్ళు చేసే ప్రతీదీ కూడా మనకి ఆ నెగెటివ్ కోణంలో కనపడుతుంది. మిగతా వాళ్ళేందంటే కొంత హంబుల్‌గా మాట్లాడేసరికి కొంత ఫేక్‌గా ఉండి ఆ మాయ చేస్తున్నారు మంచిగా ఉంటున్నట్టు. కాబట్టి అనే ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంటది. తను ఉండాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉంటది. కానీ అది ఏ ఏ మోతాదులో ఉన్నదనేది ఇంపార్టెంట్.
అలానే తను కూడా ప్రతి మనిషి తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేయడం తప్పేం లేదు. కానీ ఆ తప్పు నుండి తేరుకొని ఎంత తొందరగా తన యాటిట్యూడ్‌ని మార్చుకుంటూ ఉంటారు. అందరూ మంచివాళ్ళే. అందరిలో మంచి గుణం ఉంటుంది. కానీ ఒక సెన్సిటివ్ హార్ట్ ఉంటదనమాట. ఆ సెన్సిటివ్ హార్ట్ చూపించకుండా కంటెంట్ మాయలో పడిపోయి తన క్యారెక్టర్‌ని కోల్పోతూ ఉంటారు. ఆటని గెలిచే క్రమంలో వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది వెంటనే గనక కొంత ఆడియన్స్‌లోకి ఆ పర్సెప్షన్ తీసుకురాగలిగితే, మార్చుకోగలిగితే ప్రియాకి కొంత లాభం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రియా, హరీషు, పవను, రాముకు కూడా బానే పడుతున్నాయి. రాముకు కూడా ఓట్లు బాగా పడుతున్నాయి అంటే కన్ఫర్మ్‌గా వీళ్ళ ముగ్గురిలో ఒకరిని టార్గెట్ చేశారు ఆడియన్స్ అన్నమాట. పవన్ కళ్యాణ్ మీద చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ముఖ్యంగా అగ్ని పరీక్షలో ఉన్నప్పుడే పవన్ అంటే మనకి చాలా మంచి క్రియేట్ అయింది. అలాంటి పవన్ కొద్దిగా కామనర్స్ మాయలో పడ్డాడు. కామనర్స్ ట్రాప్‌లో పడ్డాడు. వాళ్ళ షాడోలో ఆడుతున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కంపల్సరీగా ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలని కోరుకునే వాళ్ళ సంఖ్య ఉంది. అది కన్ఫర్మ్‌గా కళ్యాణ్‌కి ఒక విషయం అర్థం కావాలి. తన ఆటని మార్చగలిగే అంత ఒక వార్నింగ్ టైప్ అయితే కళ్యాణ్‌కి వెళ్ళాలి. అది వార్నింగ్ ఇచ్చేదాకా ఉంటదా? వీళ్ళందరూ ఈ రాజకీయాల్లో మొత్తం ఈ పాలిటిక్స్‌లో చేసేది అనాలిసిస్‌లో మరి తనకేదో నష్టం జరగబోతుందా? అదే పవన్ కళ్యాణ్ కూడా డేంజర్ జోన్ పవన్ కళ్యాణ్ మెడకు కూడా డేంజర్ జోన్ వేలాడుతుంది. అది జరగకూడదు. ఎందుకంటే బయట ఆడియన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళతో ఓట్లేసేస్తుంటారు. ఈ క్రమంలో అందరికి ఓట్లు పడుతుంటాయి. మనం ఎవరైతే ఊహించుకోమో ఏం కాదు తనకి పవన్ కళ్యాణ్‌కి ఏం కాదు. పవన్ కళ్యాణ్ సేఫ్‌లో ఉంటాడు అని ఒక ధీమా ఉంటది. ఆ ధీమా ఉండటం మూలంగా ఎవరు కూడా వాళ్ళకి ఓట్లు వేయరు. ఇదే పెద్ద బయట పొలిటికల్ గేమ్ అంటారన్నమాట. పెద్ద స్ట్రాటజీ ఇది. కారణం ఏందంటే ఒక అఫీషియల్‌గా వేరే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఎక్కువ చర్చ తీసుకొస్తారు. మనం ఆ ఇద్దరి గురించే మాట్లాడుకుంటాము. వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. న్యూట్రల్‌గా ఉండే వ్యక్తి గురించి ఏం కాదులే సేఫ్‌లో ఉన్నాడని ఒక పాజిటివ్ ఫీలింగ్‌తో ఉంటాం. అదే దెబ్బతీస్తది. ఈ మొత్తం క్యాలిక్యులేషన్‌లో వాళ్ళే నష్టపోతారు. అట్లా హరీష్ కూడా మొన్నటిదాకా వచ్చిన సింపతిని తన మీద ఒక పాజిటివిటీని మళ్ళీ నెగెటివ్ చేసుకుంటున్నాడు. వాయిస్ అన్నది మళ్ళీ రైజ్ అవుతుంది. వాయిస్ రైజ్ చేయడం తప్పులేదు గానీ వాయిస్ రైజ్ చేసేటప్పుడు మళ్ళీ కొన్ని మాటలు ఇబ్బంది పెడుతున్నాయి. సో ఆ విషయంలో హరీష్ జాగ్రత్తగా ఉండాలి. సో హరీష్ మనం ఇప్పుడు కూడా హరీష్ సేఫ్‌లో ఉన్నాడని చెప్పలేను. అలాంటి డేంజర్ జోన్‌లో ఉన్నాడని చెప్పలేను. కన్ఫర్మ్‌గా హరీష్ ఆట తీరు మీద, మాట తీరు మీద ఇంకా కొన్ని అభ్యంతరాలు ఆడియన్స్‌కి ఉన్నాయి. తనలో అసలు చేంజ్ చూసాం. తనలో సెన్సిటివ్ హార్ట్ చూసాం. తనలో గుడ్ హ్యూమన్ బీయింగ్ చూసారు. అది ఫస్ట్‌లో ఉన్నది మారింది. మళ్ళీ దాన్ని అలానే కంటిన్యూ‌గా చేస్తే బాగుంటది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే హరీష్ చాలా పర్ఫెక్టు. కొంత ఎక్కడా కూడా డ్రామా చేయడు. తన కోపం వచ్చినప్పుడు మాట్లాడతాను ఒక పాజిటివ్ ఉన్నది. కానీ ఎక్కడో తన బిహేవియర్ మీద అందరూ తప్పులు చేస్తారు. నేనే కరెక్టు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసేదంతా తప్పు. నేను చేసేది రైట్ అని ఒక బిహేవియర్ ఏదైతే ఉందో కొన్ని మాటలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో చూసుకోవాలన్నమాట. చూద్దాం మరి. ఒకవేళ సీక్రెట్ రూమ్ అయి ఉండాలి. డబుల్ ఎలిమినేషన్ అనుకుంటే ఒకరిని కన్ఫర్మ్‌గా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్ళి పంపించే అవకాశం ఉంటది. సీక్రెట్ రూమ్‌లో ఎవరు ఉంటే బాగుంటది అన్నది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇన్ కేస్ అది గనుక అయితే. సో రీతు అలానే ప్రియా, కళ్యాణ్. సో అందరూ కామనర్స్‌లో కొద్దిగా ఎక్కడో చోట ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. అది బిగ్ బాస్ ఆపాలనుకుంటే గనక కన్ఫర్మ్‌గా ఎలిమినేషన్‌ని ఆపాలనుకుంటే ఒకళ్ళని సీక్రెట్ రూమ్‌లో పెట్టి ఆపొచ్చు. ఆ సీక్రెట్ రూమ్‌లో ఎవరుంటే బాగుంటది. అలా ఎవరుంటే ఉండటం మూలంగా ఆట మజా వస్తది. ఎవరికి ఆటలో జరుగుతున్న విషయాలు తెలియాలి. అసలు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు బ్యాక్ అన్నది ఏ కంటెస్టెంట్‌కి తెలిస్తే ఆట ఇంకా మజాగా ఉంటదన్నది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.